ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనను విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే టార్గెట్ పెట్టుకున్నారు, కానీ అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పుల మీద వేలెత్తి చూపనటువంటి పరిస్థితి. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకంగా, అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ప్రశ్నించడం తప్పులేదు, కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి టార్గెట్. అది పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, ఇంకా చిన్న పార్టీలైనా, బీజేపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే జగన్మోహన్ రెడ్డి టార్గెట్. చిన్నవాళ్ళ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అన్ని పత్రికలు, అన్ని ఛానళ్ళు, ప్రతి ఒక్కరు కూడా జగన్ 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 ఇదే టార్గెట్. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీలో ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి క్రమంలో కొన్ని పత్రికల్లో నేను చూశాను, కడప నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుందని. నిజంగానే అది నిజమైతే ఉప ఎన్నిక కనుక వస్తే కడపలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో నేను చూపిస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సత్తా నువ్వు చూపించడం కాదు, కడపని కాంగ్రెస్ పార్టీకి కడప సత్తాని ఆల్రెడీ గతంలోనూ చూపించింది. ఒకవేళ నీకు తెలియకపోతే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అసలు ముందు కడప సందుల్లో, కడప ఊర్లలో తిరగడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఊర్లో, తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణ సందులో తిరిగితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పింఛన్లు అందుతున్నాయా, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, రోడ్డున పడుతున్నాయా, కరెంటు సమస్యలు ఏంది, రైతు సమస్యలు ఏంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, శాంతి భద్రతల సమస్య ఏంది, నిరుద్యోగుల సమస్య ఏంది, విద్యా వ్యవస్థ పనితీరు ఏ రకంగా ఉంది, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి లేరు, హోంశాఖ మంత్రి లేరు, కరెంటు పరిస్థితి ఏంది, కరెంటు బిల్లులు గతంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడెంత వస్తున్నాయి, మనం చెప్పినటువంటి ఫ్రీ కరెంటు ఏమైపోయింది, తాగునీరు భగీరథ తాగునీరు రాక నాన్న అవసరం పడుతున్నారు హైదరాబాద్ ప్రాంతంలో, కంచెలు ఉన్నామన్నావు, బారికేడ్లు ఉన్నామని చెప్పినావు, అరెస్టులు ఉన్నామని చెప్పినావు, బారికేడ్లు బద్దలు కొడతా అని చెప్పినావు, నువ్వు అదే బారికేడ్లు వేస్తున్నావు, కంచెలు వేస్తున్నావు, అరెస్టులు చేపిస్తున్నావు, బూట్ కాలుతో దండిస్తున్నావు, నడి రోడ్డు మీద వేసి ఆడపిల్లలను చూడకుండా డిఎస్సి ఉద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించి వారిని ఏ రకంగా చిత్రహింసలు చేస్తున్నారు, ఆడపిల్లలను చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి కరెంటు లేని ప్రాంతంలో వారిని రాత్రంతా అక్కడ ఉంచినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో. వాటి మీద దృష్టి పెట్టి ఇక్కడ వాటిని సమస్యల పరిష్కారం చేస్తే నువ్వు మొత్తం అన్ని దేశం మొత్తం గెలిచినట్టే లెక్క. ఇంత దాకెందుకు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయింది? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, నువ్వు ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, మల్కాజ్గిరి నియోజకవర్గానికి నువ్వు గతంలో ఎంపీవి, ఆ ఎంపీ ఎందుకు ఓడిపోయింది? నువ్వు తెచ్చినటువంటి వ్యక్తి కదా అక్కడ ఎంపీగా పోటీ చేశారు, ఎందుకు ఓడిపోయారు అక్కడ? చేవెళ్ళ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నావు, మరి ఆ వ్యక్తి కూడా, రంజిత్ రెడ్డి కూడా నువ్వే కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మరి అక్కడ ఎందుకు ఓడిపోయారు? ఇవన్నీ పక్కన పెడితే నీ సొంత మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధి ఎందుకు, నీ సొంత జిల్లాది, ఆ నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఈ మూడు కూడా నువ్వు ఇన్ఛార్జిగా ఉండి నీ సొంత జిల్లా ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఈ మూడు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ మూడే గెలిపించుకోలేనివి రేపు అక్కడికి వెళ్ళి కడపలో వెళ్ళి తిరిగి మరి అక్కడ గెలిపించి నీ కాంగ్రెస్ పార్టీ సత్తా, నీ సత్తా చూపిస్తానంటే ఎవరు నమ్ముతారు? నువ్వు విభజన హామీలో భాగంగా నువ్వు తిరుపతిలో భాగం కావాలి, కోస్టల్లో భాగం కావాలి, రోడ్లలో భాగం కావాలని అడిగినప్పుడు నువ్వు ఇదే విషయాలు చెప్తావా? ప్రజలు ప్రశ్నిస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు ఆ రోజు అక్కడ? ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గురించి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి ఈ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నప్పుడు మీరు చెప్తున్నటువంటి 2029లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి షర్మిలమ్మ అని చెప్తా ఉన్నారు కదా, మరి షర్మిలమ్మ ఎందుకు మౌనంగా ఉంది? మరి మీరు చెప్తా ఉన్నారు కదా, మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు స్ఫూర్తి, నన్ను ప్రోత్సహించారని మీరు డైలాగులు చెప్తా ఉన్నారు కదా, మరి మీరు ఈ డైలాగులు చెప్తున్నటువంటి క్రమంలో మరి అప్పుడు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు మీరేమైపోయారు? మరి మీకు సహచరుడే కదా, మీ గతంలో గురువుగానే ఉన్నటువంటి వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు, మీరు చెప్తే వింటారు కదా, అయ్యా మీరు ఏమైనా రాజకీయాలు చేసుకోండి, జగన్ ఎంతైనా తిట్టుకోండి, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయలేదని మీరెందుకు చెప్పలేదు? షర్మిలమ్మ ఎందుకు చెప్పలేదు? షర్మిలమ్మ చేత నువ్వెందుకు చెప్పించలేదు? ఎందుకు ఇవన్నీ జరగలేదు? వీళ్ళకు ఏమాత్రం ప్రేమ లేదు, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పనిచేస్తూ ఉన్నారో, రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్కు దూరం చేయాలి, ఆ అభిమానులను షర్మిలమ్మకు దగ్గర చేయాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ పనులు జరగాలి, అప్పుడు టీడీపీ పార్టీని బలోపేతం చేయాలి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయాలనేది ఒక టార్గెట్ మాత్రమే కనిపిస్తూ ఉంది తప్పితే ఇక్కడ వైఎస్ఆర్ మీద ఎవరికి, ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ నాయకులకు ఎవరికి కూడా ప్రేమ లేదు. ఇదే కొండా సురేఖ నిన్న డైలాగులు కొట్టింది. మరి కొండా సురేఖ మరి నన్ను ఆదుకున్నాడు చేసినారని చెప్పి కొండా సురేఖ మరి ఎందుకని ఈ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, మరి ఆయన చెప్పి అన్న మరి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇష్టం, మరి ఆ విగ్రహాలు ధ్వంసం చేయొద్దని చెప్పి ఒక మాట చంద్రబాబు గారికి చెప్పని ఎందుకు చెప్పలేదు? మరి
ఇదే రాహుల్ గాంధీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, నాకు స్ఫూర్తినిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి, తన పాదయాత్ర ద్వారానే నేను ఈ జోడయాత్ర చేశానని చెప్తున్నారు కదా. మరి ఈ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు చెప్పలేదు? ఈ విగ్రహాలు ధ్వంసం చేయొద్దని చెప్పి ఎందుకు చెప్పలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కూడా మాట్లాడకు వీరెవరికి లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో కడపలో తన స్టామినా చూపిస్తానని చెప్పి ఆ స్టామినా సంగతి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. నువ్వు ఈరోజు వేరే పార్టీ నుంచి వచ్చి పీసీసీ అధ్యక్షుడు అయినా అంటే అది నీ సొంతంగా నువ్వు అయింది కాదు, ఎవరో రెఫర్ చేస్తే నువ్వు ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో అందరికి కష్టపడి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల నిరుద్యోగులు వీరందరూ కూడా నిన్ను ఆదరించడం వల్ల మీరు ఈరోజు అధికారంలోకి వచ్చినారు. ఈ పార్టీలు కలిసిన తర్వాత కూడా మీకు వచ్చినటువంటి ఓటు బ్యాంకు 40%. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా వచ్చినటువంటి ఓటు బ్యాంకు 40%. మరి జగన్మోహన్ రెడ్డి కష్టపడి సింగిల్గా జాతీయ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి స్టామినా. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన దాని మీద దృష్టి పెట్టండి. నిరుద్యోగుల ధర్నాలు ఆపండి. పింఛన్లు రావట్లేదని ధర్నాలు చేసినటువంటి వారికి పింఛన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. రైతుల ఆత్మహత్యలు ఆపండి. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆగస్టులో ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నిధులు సమకూర్చే పనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. భూములను తాకట్టు పెడతా ఉన్నారని చెప్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టి ఆ రైతు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టండి. మహిళలకు 2500 ఇవ్వాలి కదా, దాని మీద దృష్టి పెట్టండి. మరి ఫ్రీ బస్ అని చెప్పి దానివల్ల ఆటో యూనియన్లు నష్టపోతాయని చెప్పినటువంటి క్రమంలో వారికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ఆటో యూనియన్లకు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని వర్గాలు ధర్నాలు చేస్తూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి కంచెలు లేని, అరెస్టులు లేని, బూటికాలతో తన్నడాలు లేని, ఈ బారికేడ్లు లేని ఒక తెలంగాణను మీరు ఏదైతే తెస్తున్నారో ఆ తెలంగాణ కోసం అలాంటి తెలంగాణను మీరు రాష్ట్ర ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేయండి. పక్క రాష్ట్రాలకు వెళ్ళి నా సత్తా చూపిస్తానని చెప్పడం కాకుండా ఇక్కడ మీ సత్తా, వీటిని పరిష్కారం చేసి మీ సత్తా చూపిస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. మళ్ళీ రెండోసారి కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు.